హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోలో చెప్పా కదా మేము వైజాగ్ అరకు ట్రిప్ వెళ్ళామని చెప్పి. సో సింహాచలం చూసిన తర్వాత రుషికొండ బీచ్ కి అయితే వచ్చాము. బీచ్ లో వాటర్ లోపలికి వెళ్ళనివ్వట్లేదు, ఎందుకంటే తుఫాన్ అని చెప్పాను కదా, వర్షం పడైతే ఉంది. అప్పుడే కొంచెం తగ్గింది. ఈ రుషికొండ బీచ్ ఎక్కడుందంటే మనకి కరెక్ట్ గా గీతం యూనివర్సిటీ దగ్గర ఉంది. మీకు ఐడియా ఉందా? జగన్ ప్యాలెస్ ఉంటది కదా రుషికొండ బీచ్, ఆ ప్యాలెస్ చూపిస్తున్నా చూడండి వీడియోలో. యాక్చువల్ గా ఇక్కడ గీతం యూనివర్సిటీ కదా, గీతం యూనివర్సిటీ పిల్లలందరూ బీచ్ లోనే ఉన్నారు. అదిగోండి చూపిస్తున్నా చూడండి, ఆ కొండ పక్కన కనిపిస్తుంది కదా, అదే జగన్ పెద్ద ప్యాలెస్. దాంట్లో ఎన్నో కోట్లు పెట్టి బాత్రూమ్స్ కట్టాడు అవన్నీ చెప్తున్నారు కదా వీడియోస్ లో. అదేనండి ఆ జగన్ ప్యాలెస్ అయితే రుషికొండ బీచ్ లో అయితే ఉంది. చాలా పెద్దది అదైతే. షార్ట్ లో చూపిస్తా చూడండి జగన్ ప్యాలెస్ ని. నేను యాక్చువల్ గా లాంగ్ వీడియోస్ కంటే కూడా షార్ట్స్ లో ఎక్కువ తీసాను నేనైతే వీడియోస్. రుషికొండ బీచ్ తర్వాత మేమైతే స్టార్ట్ అయ్యి ఆర్కే బీచ్ కి అయితే వెళ్ళాము. ఇలా ఆర్కే బీచ్ కి వెళ్ళే నైట్ అయితే చీకటి అయిపోయింది. సో ఇక్కడ కైలాష్గిరి మిస్ చేసాం. యాక్చువల్ గా కైలాష్గిరి వెళ్ళటానికి మేము వేరే రూట్ వెళ్ళాలనుకున్నాము, సో అక్కడ మిస్ అయిపోయింది. ఇదిగోండి, ఇదైతే ఆర్కే బీచ్ కి వెళ్ళే దారిలో అయితే ఉంది. ఇదైతే ఇదిగోండి చూపిస్తా చూడండి. ఇదిగోండి ఇక్కడ సబ్మెరైన్ అయితే ఉంది. యాక్చువల్ గా ఇది ఆర్కే బీచ్. ఆర్కే బీచ్ చూడండి ఎంత బాగుందో. నైట్ టైం అసలు చాలా బాగుంటున్నాయి బీచెస్, కానీ వర్షం పడుతుంది కదా, సో లోపలికి వెళ్ళనివ్వట్లేదు అవన్నీ. జస్ట్ ఇలా బయట నుంచి చూడటమే బీచెస్ అన్ని. క్లైమేట్ కూడా, వెదర్ కూడా చాలా బాగుంది. మీకు ఆర్కే బీచ్ లో ఒక సబ్మెరైన్ చూపిస్తాను. షార్ట్ లో క్లియర్ గా మీకు సబ్మెరైన్ లోపలన్నీ చూపిస్తాను. సో వీడియో నేను కవర్ చేయలేకపోయాను సబ్మెరైన్ అవన్నీ. సో నేనైతే షార్ట్ లో చూపిస్తా చూడండి. ఇదిగోండి ఇదే సబ్మెరైన్. యాక్చువల్ గా మనకి సబ్మెరైన్ కి ఎంట్రీ టికెట్ అయితే ఉంటది. మనం కెమెరా కానీ ఫోన్ కానీ తీసుకెళ్లాలంటే ఎక్స్ట్రా పే చేయాలి వీడియోస్ తీసుకోవాలంటే. సో సబ్మెరైన్ లోకి అయితే మేమైతే ఫోన్ అలో చేశారు మనీ పే చేస్తే. సో సబ్మెరైన్ లోకి వెళ్ళి ఇలా వీడియోస్ అయితే తీసాము. చూడండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు. ఇది సబ్మెరైన్ ఎంట్రన్స్. లోపల ఆల్రెడీ ఉన్నారు, అక్కడ ఒక గైడ్ ఉన్నారు, వాళ్ళు చెప్తున్నారు క్లియర్ గా సబ్మెరైన్ లో ఏమేమి ఉంటాయి, ఎవరెవరు ఉన్నారు అని చెప్పి. వాటిని ఏం మనం టచ్ చేయకూడదు. సో ఇలా బ్యాచెస్ గా వెళ్తూ ఉంటే వాళ్ళు మనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు వాటిలో పార్ట్స్ కానీ అవన్నీ.
నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ పార్ట్ కంటిన్యూ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.